కొంతమంది కస్టమర్స్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఎందుకు ఇట్లా చేస్తారో అసలు అర్థమే. మన క్లౌడ్ కిచెన్ కి 3 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చి ఇంకా కస్టమర్ అయితే కాల్ చేసి రైస్ క్వాంటిటీ అండ్ చికెన్ పీసెస్ అయితే ఎక్కువ అడిగినారు. ఆ క్యాలిక్యులేషన్ ఏందో నాకు అర్థం కాలేదు. ఇంకా అలా కాదండి, మీకు కావాలంటే ఇంకొక బిర్యానీ ఎక్స్ట్రాగా ఆర్డర్ పెట్టుకోండి అనేసి చెప్పాను. ఇంకా ఆ కస్టమర్ అయితే లేదు 3 బిర్యానీస్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయండి, ప్రొవైడ్ చేస్తే ఏమైతుంది, లేదంటే నేను సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తాను అండ్ జొమాటోలో కంప్లైంట్ ఇస్తాను అనేసి చెప్పినాను. ఇంకా మనమైతే ఇగ్నోర్ చేసేసి మనకి ఎన్ని ఆర్డర్స్ అయితే అక్కడ యాప్ లో చూపించిందో అన్ని ఆర్డర్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఆ కస్టమర్ చెప్పినట్లే సింగిల్ రేటింగ్ ఇచ్చినారు. ఇంకా జొమాటో హెల్ప్ లైన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఫుడ్ బాగాలేదనేసి అది ఇది అని చెప్పి కంప్లైంట్. ఇంకా జొమాటో వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం మనకు కూడా కాల్ చేసినారు. మనం జరిగిన సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇంకా వాళ్ళు చేసేదేం లేకుండా వాళ్ళకే విన్ బ్యాక్ కూపన్ అనేది ప్రొవైడ్ చేసినారు. ఎందుకంటే జొమాటో ఎప్పుడు కస్టమర్ కి ఫేవరబుల్ గానే ఉంటుంది. తీరా ఇప్పుడు ఆ కస్టమర్ అయితే 6 రూపీస్ కి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. మళ్ళీ 6 రూపీస్ కి బిర్యానీ అనేది ఎక్కడా రాదు. జొమాటో హెల్ప్ లైన్ వాళ్ళతో మాట్లాడినా కూడా నో యూస్. ఇట్లా కావాలనేసి కంప్లైంట్ చేసి 6 రూపాయలకే బిర్యానీ తీసుకోవడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు.